చేయడానికి కులం ఎందుకు మతం ఎందుకు సహృదయమైన గుణం ఉంటే చాలు. కూడా నిన్న మన డీబీసీ ఛానల్లో వాళ్ళ ప్రత్యేక కథనాన్ని చూపించినందుకు కూడా అందరికంటే ముందే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పందించి కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఈ యొక్క పరిస్థితులను పరిశీలించడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడానికి వీళ్ళ ఇంటికి వచ్చాడు. మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సరే బాధపడకమ్మా. ఇప్పుడైతే మేము మా నుంచి నేను 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మీకు ఇంకేమైనా కావాలంటే పథకాలు ఏదైనా ఉంటే మాకు ఎవరి ద్వారా ఏమైనా మాకు తెలియజేస్తే మీకు ఏం కావాలో మేము చేసిస్తాం. మేము ఆర్థిక సరే అమ్మా, ఇప్పుడు చిన్న బాగున్నాడు. ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. చిన్న బాగున్నాడు. బాబు గురించి మీ పిల్లల గురించి నువ్వు జీవితంగా నువ్వు ఏడిస్తే కాదు. ఏమన్నా ఆర్థిక సహాయం ఇచ్చిన ఉన్నాయని చెప్పేవాళ్ళు. సరే ఇంకేమన్నా మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పటికైనా హెల్తీగా ఉంటాము. 25 కేజీస్ కావాలన్నా 50 కేజీస్ కావాలన్నా 55 కానీ మనం కూడా చూసి సమాజంగా మాది క్రిమినల్ అట్లాంటి ఆలోచన రావచ్చు కదా. నువ్వు ఒక చిన్న బాగుంటుందని తెలుసు. అలాంటి కేసులు కరెక్టేనా కాదు కదా. మనం కూడా ఆలోచించాలమ్మా. ఆయన చేసింది మంచి పని కాదు. అలాంటి ఎంకరేజ్ కాదు. మీకు ఇద్దరు పిల్లలకి మీకు ఏం సాయం కావాలన్నా నువ్వు ధైర్యంగా చూసుకో, ముందుకే. అలాంటి వారికి నువ్వు పక్కన వేస్తే కరెక్ట్ అర్థమైందా. నువ్వు రోడ్డు మీద రావాలి, చిన్న పిల్లల రోడ్డు మీద రావాలంటే నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను ఎందుకు వచ్చాను. ఇంకా మీకు ఇంకేమైనా కావాలన్నా ప్రభుత్వం పథకాలు ఏదైనా వస్తే సాయం చేసేలా ఓకేనా. నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమాసన్పల్లికి సంబంధించిన హత్య కేసు అయితే మిస్టరీ వీడింది. ప్రస్తుతం అయితే ఆ నిందితులు జైలు పాలయ్యారు. అయితే తన యొక్క భార్యనైతే నిజంగా ఇద్దరు పిల్లలతోని ఒక దైనందిన స్థితిలో ఉన్నది. దీనికి స్పందించి కూడా డీబీసీ కథనంలో ఆ న్యూస్ కవరేజ్లో చూసి కూడా ఇక్కడ పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు స్పందించి హత్య ఇమాం గారు అయితే వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయడానికి అయితే వచ్చారు. మరిన్ని విషయాలను అయితే తెలుసుకున్నాం. చెప్పండి అన్న, సాటికి మనిషికి సహాయం చేయాలనే ఒక మంచి తపన మీలో రావడం అయితే చాలా సంతోషించదగ్గ విషయం అన్న. ఎట్లా చూడొచ్చు అన్న, అంటే అమ్మాయి విషయంలో పాపం ఎలాంటి ఆర్థికం చేయబోతున్నారు? చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి, రోడ్డు మీద పడేసింది కాబట్టి, వాళ్ళ భర్త ఇవాళ ఒక అప్పు బాధ అయి ఉండి సొంత అత్తను చంపడం ఇది కరెక్ట్ కాదు. ఇది నేర చరిత్ర. దీనికి మేము ఎంకరేజ్ చేయము. ఇలాంటి వాటిని మేము చాలా స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తున్నాము. కాకపోతే అప్పుల బాధ అయి సొంత లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. లవ్ మ్యారేజ్ చేసుకుని 26 డేస్ పాప ఉన్నాడు. అదే కనకరించి మేము ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చినాము. మేము నేర చరిత్రనే చూస్తాము. మేము కాంగ్రెస్ పార్టీ నుండి చిన్నళ్ళు ఉన్నారు, రోడ్డు మీద పడేసి పోయిండు, వాడు జైలు పాలయ్యిండు. ఇప్పుడు ఈమె చిన్న రోడ్డు మీద పడే స్థితి ఉన్నది కాబట్టి మేము ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము. అంటే నిజంగా ఆ కేసు విషయంలో ఈ అమ్మాయి అయితే బలైపోయింది. ఒకవైపు కన్న తల్లి చనిపోయింది, కట్టుకునైనా జైలు పాలయ్యారు.
వాళ్ళిద్దరు పిల్లలకైతే ఘోరమైన పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకునే అవకాశం మేము ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేసే విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఇలాంటి ఆమెను ఏదో విధంగా కాపాడే పరిస్థితి, ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా కాపాడాలని ప్రభుత్వం నుండి మా తరఫు నుండి ఎన్నడూ సహాయంగా ఉంటాం. చూసుకోవచ్చు, హత్తి ఇమాం గారు అయితే చాలా చక్కగా తన అభిప్రాయాన్ని అయితే తెలియజేశాడు. ఆమె యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి పోయి సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జికి సంబంధించిన వివేక్ గారితో కూడా ఈ సమస్యను దృష్టికి తీసుకుపోతారని చెప్తున్నారు. ఇంకా మిగతా దాతలు కూడా ఈ యొక్క వార్తను చూసైనా, అంటే వ్యక్తిగతంగా నేను అనడానికి లేదు, స్పందించే గుణం ఉండాలి. అది ఏమన్నా కావచ్చు. ఒక సాటి మహిళ అనాథ అయిందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల వాళ్ళ మొహం చూసైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఇటు దాతలు వచ్చైతే అన్నను ఆదర్శంగా తీసుకొని రావాలని కోరుతూ కెమెరామెన్ రమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.